సృష్టి ఆరంభంలో విశ్వం చీకటితో నిండిన వేళ వెలుగుకి ఆవిర్భావం అయింది. సిద్ధిదాత్రి మహాశక్తి విశ్వశాంతి కోసం దుర్గాదేవి శౌర్యంతో అవతరించగా సిద్ధిదాత్రి దేవి జ్ఞానంతో ఆవిర్భవించింది. ఆ దివ్యశక్తులు ఉజ్వలతను చూసి రాక్షస శక్తులు అంధకారము నుండి బయలుదేరినవి. కానీ చీకటి రంధ్రాలు తెరుచుకొని రాక్షస గణాలు విశ్వయుద్ధానికి పూనుకున్నాయి. దుర్గామాత యోధులను సిద్ధిదాత్రి ఋషులను పిలిచెను. అలా శౌర్యం జ్ఞానం కలిసిన సైన్యం ఏర్పడింది. ఆపదను నివారించుటకు దేవి ఆస్థాన మంత్రులతో కూడిన దివ్య గణాలను యుద్ధానికి పంపింది. ఆ దివ్య యోధులను కమల సేతువు మీదుగా యుద్ధానికి ప్రయాణమయ్యారు. యుద్ధానంతరం దేవి భక్తులను కమలపదంపై నడిపి తన అవతార రహస్యాన్ని వివరిస్తున్నారు. కాలారంభంలో సృష్టికి మూలమైన సిద్ధిదాత్రీదేవి ఆవిర్భవించారు. ఆమె కాంతితోనే లోకాలు పుట్టుకొచ్చాయి. ఆమె కరుణతోనే త్రిమూర్తులు తమ తమ శక్తులను పొందారు. ఆమె దర్శనంతో ఋషులు అష్టసిద్ధులు లభించాయి. అష్టసిద్ధులు దేవి నుంచి వెలిశాయి. రాక్షసుల అణచివేతను తొలగించేందుకు దేవతలు ఆమెను ప్రార్థించారు. ఆమె యోధ రూపం యుద్ధ రంగంలోకి ప్రత్యక్షమైంది. ఆమె ధర్మం, శక్తి భక్తులతో మేల్కొల్పింది. ఆమె దర్శనంతో భక్తులు అష్టసిద్ధులను పొందుతారు. ఆమె అనుగ్రహంతో రోగాలు నశించి ఆరోగ్యం కలుగుతుంది. ఆమె భక్తులలో ధైర్యాన్ని మేలుకొలుపుతుంది. ఆమె దర్శనంతో జ్ఞానం వెలుగుతుంది. ఆమె రక్షణలో భక్తులు కష్టాల నుండి బయటపడతారు. ఆమె కరుణతోటి మోక్షం సిద్ధమవుతుంది. దేవిని పసుపు, కుంకుమ, కమలాలతో పూజిస్తారు. ఆమెకు అష్టదళ పద్మార్చన విశేష ఫలితాన్ని ఇస్తుంది. హోమం, దీపారాధన ద్వారా ఆమెకు మన కోరికలు చేరుతాయి. కర్పూర హారతులు సమర్పిస్తూ ఆలయం గంభీర్యంగా మారుతుంది. ఆమె పూజాశక్తి శాంతి సంపదను ప్రసాదిస్తుంది. వింధ్యాచలంలో శక్తిపీఠం మహిమాన్విత స్థలం. ఇక్కడ పూజలతో భక్తుల కోరికలు నెరవేరుతాయి. హిమాలయ గుహల్లో ఆమె శక్తి ప్రస్ఫుటమవుతుంది. ఆమె కటాక్షంతో మహర్షులు జ్ఞానం పొందుతారు. దక్షిణ భారత శక్తి పీఠాల్లో కూడా ఆమె శక్తి వెలిసింది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆమెను ఆరాధిస్తున్నారు. శ్రీవిద్యా సంప్రదాయంలో దుర్గాదేవి అలంకార రూపం, నవదుర్గా సంప్రదాయాల్లోని సిద్ధిదాత్రి రూపం రెండూ ఒకే పరాశక్తి రూపాలు. అయితే భక్తి మార్గం ఒకటే, సంప్రదాయం వేరైన తుది లక్ష్యం పరాశక్తి అనుగ్రహమే. ధర్మం, జ్ఞానం, భక్తి ఇవన్నీ ఆమెలో ఏకమవుతాయి. ఆమె ఐక్యరూపం విశ్వానికి శక్తి, శాంతి, సంపదను ప్రసాదిస్తుంది. భక్తులంతా ఆమెలో ఏకరూపాన్ని చూసి నమస్కరించారు. సిద్ధిదాత్రి రూపం ముందు ఆకాశద్వారం తెలుసుకుని భక్తులు ఒక విశ్వవనంలోకి ఆహ్వానించబడ్డారు. అక్కడ కాళీకేయుల వంశం లాంటి రాక్షసులు మార్గం అడ్డగించగా దివ్య శక్తుల తోరణం వెలిగింది. విశ్వసముద్రం రత్నాల అలతో మెరుస్తూ వారి దారిలో అద్భుత వేదికలా విరజిల్లింది. ఒక ఆకాశనాగం వారి మార్గాన్ని మూసివేసి భక్తుల ధైర్యాన్ని పరీక్షించింది. దేవి దివ్యగణాల ఆకాశనాగాన్ని జయించి దారిని విడిచారు. ముందుకు వెళ్ళగా వెలుగుతో నిర్మితమైన మహాగిరి కనపడింది. అది జ్ఞాన మందిరానికి ద్వారం. గిరి శిఖరంపై దేవి ఆస్థాన మంత్రులు భక్తులను ఆశీర్వదించి విశ్వ రహస్యాలను బోధించారు. దేవి దయతో భక్తులు సర్వసిద్ధులు పొంది భూలోకానికి తిరిగి వచ్చారు.